మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ధర్మంలో పుట్టాము, ఈ ధర్మం లేకపోతే మనం ఎవరికి లేము. దాదాపు 1000 సంవత్సరాలు బానిసల బతుకులు బతికాం. 800 సంవత్సరాలు మొఘలాయలు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించారు. దీనికి కారణం మనం ఐక్యమత్యం లేని వల్లే. మనందరం కూడా సంఘటితంగా మన ధర్మానికి ఎక్కడ ఆపద జరిగిన ప్రతి అయ్యప్ప కూడా మేల్కోవాలి. రీసెంట్ గా ఒక ఇన్స్పెక్టర్ గారు మాల వేసుకున్నప్పుడు ఆ విషయంలో కొన్ని ఇబ్బంది అయితే అందరూ అయ్యప్పలను సంఘటితంగా వాళ్ళ దీక్ష ఒక అయ్యప్ప స్వామి తత్వం ఏంటంటే సమాజంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందే సమానత్వం నేర్పించారు. వారి పోయిన సంవత్సరం యాదాద్రి ప్రదక్షిణ అనుకుని గీతా జయంతి రోజు చేస్తే ఈ రోజు అనుకోకుండా చేసినా కూడా కృష్ణం వందే జగద్గురు అంటూ శ్రీకృష్ణుడే మనకు అండగా నిలబడ్డారు. ఈ రోజు ఏమిటి? గీతా జయంతి. కృష్ణం వందే జగద్గురు అంటున్నాము. ఇదే రోజున శ్రీకృష్ణ పరంధాముడు యావత్ ప్రపంచానికి యావత్ సృష్టికే జ్ఞానాన్ని బోధించాడు. ఇప్పుడు మన ఆత్మీయులైనటువంటి బాలకృష్ణ స్వామి ప్రతి ఒక్క అయ్యప్ప జ్ఞానిస్త చేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే సమాజం లోపల ఎంతో మంది స్వాములు ఉన్నారు. ధర్మం కోసము ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆపదలు 30 రోజులు మాల చేస్తున్నాము. నువ్వు 40 రోజులు చేస్తావా, 365 రోజులు చేస్తావా ముఖ్యం కాదు. స్వామి వారికి నువ్వు చేసినటువంటి దీక్ష లోపల నువ్వు నెయ్యాభిషేకంతో స్వామికి అభిషేకం చేస్తేనే స్వామి దీక్ష పరిపూర్ణం అవుతుంది అని. మా గురు స్వాములకు గ్రామానికి వచ్చేటువంటి కన్నస్వామి, కత్తిస్వామి, గదాస్వామి, పేరుస్వామి అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. మండల దీక్ష తీసుకొని 41 రోజులు కఠినమైన దీక్షతోటి చెప్పులు లేకుండా నల్ల దుస్తులతోటి ఒక పూట భోజనంతో 24 గంటల నామస్మరణ అయ్యప్ప నామస్మరణతోటి మా కుటుంబం బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, హరిహర పుత్రుడు అయ్యప్ప ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కఠిన దీక్ష చాలా అద్భుతం. ఏదైతే మనలో ఉన్నటువంటి కఠిన నియమాలు పాటిస్తూ 10 మందికి ఆలోచన ఏదైతే శబరిమల ఉన్నటువంటి అయ్యప్పను చూడటువంటి వాళ్ళకు మీలోనే అయ్యప్ప చూస్తున్న మా సారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. ఇక్కడ యాదగిరి దేవస్థానం వారు వాళ్ళ స్టాఫ్ కూడా అద్భుతంగా పోయిన సంవత్సరం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ప్రత్యేకంగా రాష్ట్ర నలుమూలలో కూడా అయ్యప్ప స్వాములతోటి ఈ ప్రాంతం అంతా ఇంకా పుణ్యక్షేత్రం రాష్ట్ర నలుమూల కీర్తించే విధంగా మండల దీక్ష స్వాములతోటి ఒకరోజు పెద్ద ఎత్తున ఈ స్వాములతోటి గిరిపక్షం చేపట్టినటువంటి ఆలయ సిబ్బందికి రాష్ట్ర నలుమూల వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు పోలీసు మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ సాక్షాత్తు ఈ అమ్మ కశ్మీర్ నుంచి కన్యాకుమారి తన గోజాతిని రక్షించడానికి పాదయాత్ర చేసి హైదరాబాద్లో ఇరుముని కట్టుకొని శబరిమలకు వెళ్ళిన ఈ గోమాతతోని వేలాదిగా అయ్యప్పలు ఈ యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేయడం చాలా అరుదైన విషయం స్వామి. ప్రత్యేకంగా ఇక్కడ అయ్యప్ప సేవ సమితి వారు, మా అనిల్ స్వామి గారు, శ్రీనిధి స్వామి గారు, రాజగిరి స్వామి గారు, అంజయ్య స్వామి గారు, కుటుంబమంతా కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో వేలాదిగా అయ్యప్పలు పాల్గొన్నారు.
సనాతన హిందూ ధర్మం కాపాడబడాలంటే ఈ గోమాత ఉండాలి. ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి. ప్రతి అయ్యప్ప మాల వేసుకోవాలంటే కూడా ఈ గోవు లేకపోతే మాల వేసుకోలేము స్వామి. మనం పెట్టుకునే విభూతైన అభిషేకానికి ఆవు పాలు, ఆవు పెరుగు, అదేవిధంగా మండల కాల దీక్ష చేసిన ప్రతి అయ్యప్ప కూడా ఇరుముడి కట్టుకోవాలంటే ఈ దేశీవాళీ ఆవు ఉండాలి. రోజు దేశవ్యాప్తంగా 50,000 ఆవుల పైగా విగ్రహంగా చంపబడుతున్నారు. ప్రతి అయ్యప్ప స్వామి కర్తవ్యం ఈ గోమాతను, ఈ ధర్మాన్ని కాపాడాలి. భారత్ మాతాకి మాతాకి స్వామి. కానీ మనం ఏం చేస్తున్నాం, యారుడు కూడా దండం పెట్టి ప్రసాదం తీసుకుంటున్నాం, కిందికి వచ్చి మళ్ళీ చిన్న పాత నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే హింస చేస్తున్నాం. ఆ పాపం అంతా మళ్ళీ రివర్స్లో వస్తుంది. కాబట్టి కర్మ అయితే ఓవర్ వదలదు. కాబట్టి ఖచ్చితంగా అయ్యప్పలైనా ఏకదాటిపైకి వచ్చి అఖిల భారత అయ్యప్ప సేవా సమితికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి వారి నంబర్ మీకు ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక చిన్న పని మాత్రం మీరు చేయాలి. వచ్చే సంవత్సరం సనాతన హిందూ ధర్మ మేళ అనేటువంటి యాదగిరిగుట్టలో 1,00,000 మందితో జరగాలి. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మందితో పెట్టారు. నేను 1,00,000 అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? మన దగ్గర 4 కోట్ల మంది ఉన్నారు. అరే 1,00,000 ఒక్కరిని తీసుకున్నా కూడా సరిపోతుంది, 1000 ఒక్కరిని తీసుకున్నా సరిపోతుంది. కానీ మనకు రాదు. ఎందుకంటే మా ఇంట్లో మా దేవుడు ఉన్నాడు, మాకేం అవసరం అనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రం త్వరలో మన యొక్క సనాతన హిందూ ధర్మంగా మారితే మసీదుల మీద కట్టిన దేవాలయాలు మసీదులు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు ఆ విషయాలు ఇవన్నీ బయటికి స్వామివారి సన్నిధిలో అయ్యప్ప స్వాముల చేత గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమానికి ఇది ఈ సంవత్సరం తోటి 2వ సంవత్సరం పూర్తయింది. మన శాసనసభ్యులు గారి సహాయ సహకారాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆధ్వర్యంలో మరియు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసినటువంటి జోగులాంబ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి గారికి మరియు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్క స్వాములందరికీ కూడా మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తరఫున మరియు అయ్యప్ప స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకారంతో యాదాద్రి అయ్యప్ప స్వామి సేవా సమితి సహకారంతో స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతముగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు విశేషంగా గీతా జయంతి రోజున ఆ యొక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగినటువంటి గిరి ప్రదక్షిణ అమోఘమైనది, అద్భుతమైనది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయ్యప్ప స్వామి చేత సామూహికంగా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి ఈ సందేశం వెళ్ళింది. గతంలో మనం చూసే వాళ్ళం స్వాతి నక్షత్రం లోపల గిరి ప్రదక్షిణ జరుగుతుందని చెప్పేసి చాలా వరకు తెలియదు. అటువంటి కార్యక్రమాన్ని శాసన సభ్యులైనటువంటి బీర్లా ఐలయ్య గారు ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చారు గత సంవత్సరము. స్వామి, రాష్ట్రం లోపల ఎంతో మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరసుతుడు కదా, మరి శివకేశవులకు పుట్టినటువంటి స్వామి కాబట్టి తెలంగాణ లోపల హరికొలువైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. మరి మాలరించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క నరసింహస్వామి దర్శనం చేసుకుని శబరిమల యాత్ర వెళ్తే స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని చెప్పేసి పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు గత సంవత్సరం 30,000 మంది ఉంటే ఈ సంవత్సరం 50,000 వరకు వచ్చారు. చాలా ఆనందనీయము. ఈ యొక్క యాదాద్రి క్షేత్రాన్ని ఈ యొక్క శాసన సభ్యుల వారి యొక్క ఆలోచనను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాసన సభ్యులు కనుక అమలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి, ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జయ హో నరసింహ. శరణం. ఇలా యారుటలో శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుస్వాములు, కన్యస్వాములు, గదస్వాములు, కత్తిస్వాములు, పేరుస్వాములు అంతా కూడా సుమారు 50,000 మంది అయ్యప్ప స్వాములు ఉదయం 5 గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి 40 రోజులు కఠిన దీక్షతోటి, మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాములందరికీ స్వామి శరణం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రవచనాలతోటి హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ స్వామి నామస్మరణలతోటి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి,
తెలంగాణలో ప్రజాపాలన ప్రజా సంక్షేమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని ఆలయాలను అభివృద్ధి పరుస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరికీ కూడా ధర్మరక్షణ ఏదైతే అయ్యప్ప దీక్ష మాలలో 40 రోజులు కఠిన దీక్షతోటి స్వామివారి నామస్మరణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శబరిమల చేరుకొని ఎక్కడ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా మళ్ళా తిరిగి వాళ్ళ సన్నిధానాలకు చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఇలా స్వాములంతా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప.